నాగబాబుకి అర్జెంటుగా క్యాబినెట్ ర్యాంక్. పవన్ కళ్యాణ్ అలిగారు, అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు అన్నటువంటిదంతా తప్పుడు ప్రచారమే. ఆయన జ్వరంతో మాత్రమే ఉన్నారన్నటువంటిది ఒకవైపున చెప్తున్నారు. ఇయన్నీ కావాలని కుట్రలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు చెప్పుకొస్తున్నారు. కాపోతే ఏదైతే స్థానిక సంస్థలో 30% సీట్లు కావాలన్నది జనసేన గట్టిగా పట్టుబడుతోందన్నటువంటి పాయింటు. దాంట్లో స్పష్టత రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అది కాదు, ఆయన జ్వరంతోనే ఉన్నారు. మొన్న మోడీ కార్యక్రమాలు కాకుండా తర్వాత క్యాబినెట్‌కి గాని, లేకపోతే అమరావతి కార్యక్రమానికి గావచ్చు, తాజాగా అసెంబ్లీకి కూడా అటెండ్ కావట్లేదు. దానికి జ్వరం అనేటటువంటి వన్ ఆఫ్ ద రీజన్ చెప్తున్నారు. బట్ చేతులు ఇరిగున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ఆ చేతికి ఆ కత్తుతోనే అటెండ్ అయినటువంటి వ్యక్తి, మొహమాటం ఏం లేదు. ఆ తర్వాత కూడా రివ్యూలు కూడా చేసుకొచ్చారు ఆయన. కాబట్టి చేయాలనుకున్నది చేస్తారు. సంథింగ్ ఏదో జరుగుతుంది. వాస్తవంగా ఇంతకుముందు 3 విషయాల్లో పవన్ కళ్యాణ్‌కి ఒక అసంతృప్తిని కలిగించేది, లేదా ఆళ్ళ అభిమానులకైనా. ఒకటి, పవన్ కళ్యాణ్ స్వయంగా నోరు తెరిచి అడిగినటువంటి విషయంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి లెటర్‌తో సహా సంతకం పెట్టి అప్పట్లో రాజ్యసభది కన్ఫర్మ్ చేసినప్పుడు, మొన్నటి కొత్తగా రాజ్యసభ సభ్యత్వాలు కూడా అయిపోయినాయి. ఇంతవరకు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఆయనకి రాష్ట్రంలో పచ్చదనాన్ని బాగు చేసే కార్యక్రమానికి సంబంధించి ఒక సంస్థను పెట్టి, దానికి ఆయన హెడ్‌ని పెట్టి, ఆయనకి ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారట. ఇది ఏది అమ్మ కాదు మీ నాన్న భార్య అన్నటువంటి విధంగా ఉంది. దాంట్లో ఆ మంత్రి పదవి ఆయన అడిగింది కాదు కదా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ఆయనకి ఇక మంత్రి పదవి ఇవ్వనట్టేనా, ఆ క్యాబినెట్ ర్యాంక్‌తో సంతృప్తి పడతారా అన్నది తేలాల్సి ఉంది. అట్లాగే రాబోయే వ్యవహారంలో మొన్ననే 15% జనసేనకి, 5% బీజేపీకి అని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అది కూడా కార్పొరేషన్స్‌లో ఇప్పుడు 11 కార్పొరేషన్స్ ఉన్నాయి. 11 మరి వీళ్ళకి 15% ఇవ్వడం అంటే అప్పుడు 1.5 ఇవ్వాలి. బీజేపీకి అర, లేదా బీజేపీకి జనసేనకి కలిపి 2 ఇవ్వాలి. ఇస్తారా? అట్లాగే మున్సిపాలిటీలు 100 అంటే అందులో 15 జనసేనకి, 5 బీజేపీకి ఇవ్వాలి. మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు కూడా అట్లా ఇస్తారా? కానీ వీళ్ళు అడుగుతున్నది 30, 100కి 30 అడుగుతున్నారు. అట్లాగే వాళ్ళకి 10 అడుగుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.